రాష్ట్రాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. నగర శివారు ప్రాంతాలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివార్లోని ఉప్పల్ సమీపంలోని పోచారం ఐటీ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు 2 కోట్లకు పైగా నగదు, బంగారం ఎత్తుకుపోయారు. ఐటీ కార్డర్లోని మక్తా గ్రామంలో నాగభూషణం అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల శంకర్పల్లిలో తనకున్న 10 ఎకరాల భూమికి మంచి ధర రావడంతో అమ్మకానికి పెట్టాడు. ఇందులో భాగంగా 2,02 లక్షల రూపాయలను అడ్వాన్స్ గా తీసుకున్నాడు. ఆ సొమ్ము బ్యాంకులో వేయకుండా ఇంట్లోనే దాచాడు. ఈ విషయం దొంగలకు ఎలా తెలిసిందో ఏమో గాని ఇంటికి కన్నం వేసి సొమ్మంతా దోచుకుపోయారు. ఆదివారం ఉదయం నిద్రలేచిన నాగభూషణం పాల ప్యాకెట్ల కోసం షాపుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి బీరువా తలుపులు తెరుచున్నాయి. దీంతో కంగారు పడిన ఆయన బీరువాలో చూడగా 2 కోట్ల నగదుతో పాటు 28 తులాల బంగారు నగలు కూడా కనిపించకుండా పోయాయి. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం సాయంతో వేలి ముద్రలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానంతో నాగభూషణం డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రవి